సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ముంబైలో ఇల్లు కొనాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ కపూర్ అలియా భట్ కట్టుకున్న కొత్త ఇల్లు చూస్తే ఇది ఇల్లు కాదురా బాబు, ఇంద్రభవనం అనాల్సిందే. రీసెంట్ గా ఈ జంట తమ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారు. బాంద్రాలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఉన్న ఈ బంగ్లా విలువ అక్షరాల 350 కోట్ల రూపాయలు అని టాక్. షారూక్ ఖాన్, మన్నత్, అమిత్ ఖాన్ జల్సాలను మించిపోయే రేంజ్ లో ఈ ఇల్లు ఉందట. అసలు ఈ 6 అంతస్తుల భవనంలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఇది కేవలం కొత్తగా కొన్న స్థలం కాదు. దీని వెనక కపూర్ ఫ్యామిలీ చరిత్ర ఉంది. రణబీర్ తాతగారు లెజెండరీ రాజ్ కపూర్ గారు తన భార్య కృష్ణా రాజ్ కపూర్ పేరు మీద కట్టుకున్న కృష్ణా రాజ్ బంగ్లా స్థలంలోనే ఇప్పుడు ఈ కొత్త భవనాన్ని నిర్మించారు. పాత ఇంటిని పడగొట్టి సరికొత్త హంగులతో దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. అందుకే దీనికి ఎమోషనల్ వాల్యూస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 అంతస్తుల మేడలో ఏమున్నాయో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండూ కలిపి రణబీర్ తల్లి సీనియర్ నటి నీతూ కపూర్ కోసం డిజైన్ చేశారట. ఆమెకు ప్రైవసీతో పాటు పూజలు చేసుకోవడానికి ప్రత్యేక గదులు కూడా ఇక్కడ ఉంటాయి. కిడ్స్ ఫ్లోర్ రణబీర్ అలియా కూతురు రాహా కోసం ఒక ఫ్లోర్ మొత్తం కేటాయించారట. ఆమె ఆడుకోవడానికి ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అన్ని ఇక్కడే ఉంటాయి. భవిష్యత్తులో రాహా పేరు మీదనే ఈ ఆస్తిని రాస్తారని టాక్. మాస్టర్ ఫ్లోర్ ఇక ఈ ఫ్లోర్ మొత్తం రణబీర్ అలియా పర్సనల్ స్పేస్. ఇందులో వాళ్ళ బెడ్రూమ్స్, వాక్-ఇన్ క్లోజెట్స్ గదులు ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఆఫీస్ అండ్ గెస్ట్ హౌస్ ఫ్లోర్ రణబీర్ తన డైరెక్టర్లను కలవడానికి ఒక ఫ్లోర్ ని ఆఫీస్ గా మార్చారు. అలానే గెస్ట్లు వస్తే ఉండడానికి సెపరేట్ ఫ్లోర్ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే ఒక మినీ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా ఇంట్లోనే ఒక 5 స్టార్ హోటల్ ఉండే అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంటి నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ కూడా మామూలుది కాదు. కిటికీలకు వాడిన అద్దాలను స్పెషల్ గా ఇటలీ నుంచి తెప్పించారట. అలాగే ఇంటీరియర్ ఫర్నిచర్ ను నెదర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లు సమాచారం. భూకంపం వచ్చినా తట్టుకునేలా అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ తో ఈ బంగ్లాలను నిర్మించారు. బయట గ్రే కలర్ స్టోన్ ఫినిషింగ్ తో బాల్కనీలో చెట్లతో ఈ ఇల్లు చూడడానికి చాలా క్లాస్ గా ఉందాగా కనిపిస్తుంది. సో ఇది సంగతి. 350 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు రాజ్ కపూర్ గారు కన్న కల ఇప్పుడు రణబీర్ రూపంలో ఇంత గ్రాండ్ గా మారింది. అయితే చివరిగా ఒక మాట, ముంబై అంటేనే విచిత్రమైన నగరం. ఒక పక్క ఆకాశాన్ని తాకే ఇలాంటి 350 కోట్ల ఇంద్రభవనాలు, మరో పక్క తలదాచుకోవడానికి చోటు లేని ధారావి మురికివాడలు. కొందరికి అది సిటీ ఆఫ్ డ్రీమ్స్ అయితే మరికొందరికి అది సిటీ ఆఫ్ స్ట్రగుల్స్. రెండూ ఒకే ఆకాశం కింద పక్క పక్కనే బతుకుతూ ఉంటాయి. బహుశా జీవితం అంటే ఇదేనేమో. మరి ఈ లగ్జరీ లైఫ్ ని, ఆ రియాలిటీని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.